ఇదిగో నా దగ్గర 3-4 పేజీల ఇప్పుడు ఈ దీంట్లో ఆయన రాసిన దాంట్లో ఇప్పుడు మీరు అంటున్నారు కదా 1వ తారీఖు నుంచి 3000 పెన్షన్ చేయబోతున్నారని అవ్వాతాతలకి ఇచ్చేటటువంటి పెన్షన్ ఇవి. ఇందులో పెన్షన్ 3000 చేస్తానని క్రమంగా చేస్తానని చెప్పి చేయలేదని పెట్టారు సార్. ఆ హామీ నెరవేరలేదని రాశారు ఇందులో. ఈ అబద్ధాలు రాయడానికి హంతు లేకుండా ఉంది. దానికి మనం ఏం చేస్తాం, కాస్త నిజాయితీగా రాయాలి కదా. రాయకపోతే ఆసక్తికరమైంది, రాష్ట్ర ప్రజలందరూ వినాలి. ఇది మీరు కూడా దీని గురించి చెప్పాలి సార్. ఇది కొంచెం క్లియర్గా నేను హైలైట్ చేశాను చూడండి కలర్తో. ఈ హైలైట్ చేసిన మాత్రం ఏవేవి అమలు చేయలేదని రాస్తూ 2 ప్రధానమైనవి చూడండి. రైతు రుణమాఫీ అమలు చేస్తామని చెప్పారట జగన్ గారు, అది చేయలేదట. అదే ఇంకా చూస్తాను చూడండి. నిరుద్యోగ భృతి పునరుద్ధరిస్తానని చెప్పారట, అది చేయలేదట. 2 చూడండి. రైతు రుణమాఫీ హైలైట్ చేశాను చూడండి. రైతు రుణమాఫీ ఎవరి హామీ, నిరుద్యోగ భృతి ఎవరి హామీ. కొద్దిసేపటి క్రితం సార్ కుప్పంలో చంద్రబాబు నాయుడు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్తున్నారు. మళ్ళీ అబద్ధం. ఆ కుప్పం ప్రజలు నమ్మట్లేదు, ఓట్లు వేయట్లేదు, దొంగ ఓట్లతో గెలుస్తూ వస్తున్నారు. కర్ణాటక ఓట్లు, తమిళనాడు ఓట్లు, ఇది పోతే పోయింది. 1,00,000 ఓట్లతో గెలిపించాలంట. ఆయన 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారట. నిరుద్యోగ భృతి ఓకే అంటే అంత ముందు 2000 ఇస్తా అన్నాడు కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? అది జగన్ గారు చేయాలట కదా. జగన్ గారు చేయలేదని రాశారు. చేయాల్సిన జగన్ గారు. రైతు రుణమాఫీ కూడా ఆయన చేయలేదు, జగన్ గారు చేయలేదు. అట్లా కాదు, అచ్చెన్నాయుడు గారికి అంత పెద్ద నాలెడ్జ్ ఉన్నటువంటి మనిషి ఏం కాదు. టు బి ఫ్రాంక్, ఊరికే నోరు కొంచెం గట్టి పెద్ద నోరు వేసుకుని అరిచేసి మామూలుగా విషయం సరుకు లేనప్పుడు సోలు ఎక్కువ ఉంటుందని ఒక సామెత ఉంది. ఆ రకంగా సరుకు లేనప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆయన అరుస్తా ఉంటే ఏదో ఏదో జరిగిపోతుంది అనేటువంటి భ్రమ కనపడుతుంది. ఒక్కసారి ఆయన్ని గనక నేను వస్తాను, నాతో పాటు గనక వస్తే మొత్తం ఈ రాష్ట్రంలో ఎక్కడే అభివృద్ధి జరుగుతుందో నేను చూపించగలుగుతా. ఈ స్కూళ్ళకి వెళ్ళమనండి, అభివృద్ధి కనపడుతుంది. బళ్ళు డెవలప్ చేసి కనపడుతున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు మంచి మంచి బిల్డింగులతో కనపడుతున్నాయి. 50,000 బిల్డింగులు కట్టారు, అనేక వేలు కట్టారు. మరి అదంతా అభివృద్ధి కింద రాదా? రామాయంపట్నం పోర్టుకు వెళ్ళమనండి, అక్కడ పోర్టు కనపడుతుంది బ్రహ్మాండంగా. రేపు జనవరిలో ఇనాగ్రేషన్ అంట. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు వేశారు. ఎంతసేపు ఆ ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసే చెత్త వార్తల్ని. నాకు ఒక డౌట్ వచ్చింది, రేపటికి వీళ్ళు రోజు ఏదో వండాలి కదా, చెత్త చెదారం అంతా. రేపేం దొరకలేదని అచ్చెన్నాయుడు గారికి ఏమైనా చెప్పారో ఏం పడో, సరే నేను ఇస్తాలే ఈ చెత్తని ఆయన ఇచ్చినట్లుగా నాకు అనిపిస్తా ఉంది. సో రేపొద్దున వీళ్ళు ఇవన్నీ పరుస్తారనమాట, ఈ అబద్ధాలన్నీ కూడా. ఆ రకంగా హీనాతిహీనంగా తయారైంది పరిస్థితి. నిజాయితీగా ఇగో మీరు రాసినవి ఇవి అమలైనవి, లేదంటే ఇది సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు. ఒక రకంగా అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు. అన్ని స్కీములు అమలు చేయి, ఆసరా అమలయ్యి, చేయూత అమలయ్యి, మెడికల్ కాలేజీలకి వస్తా ఉంటే అనేక. ఎందుకంటే 2 ఎగ్జాంపుల్ చెబుతాను. పలాస వెళ్ళమనండి, ఆయన పక్కనే కదా, టెక్కలి పలాస పక్కనే ఉంటాయి కదా. అక్కడ వాటర్ స్కీమ్ వచ్చిందా రాలేదా? అక్కడ కిడ్నీ బాధితులకి ఆయన హయాంలో 14 ఏళ్ళు చంద్రబాబు గారు ఉన్నారు కదా. కాలేదని రాశారు సార్, ఆ బుక్ లో ఉంది. అమలు కాలేదని క్లియర్ గా ఉంది ఆ బుక్ లో. ఏమండి, ఆ బుక్ లో రాశారు, లేదు అమలు కాలేదు, పాక్షికంగా అమలు చేశారు కొంత అని రాశారు అంతే. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ పెడతానన్నారు, పెట్టలేదు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టలేదు. ఉంది సార్, అందులో క్లియర్ గా ఉంది. పైగా అక్కడ వైద్యుల పోస్టులు కూడా ఇప్పటి వరకు నియామకం జరగలేదట. 40 మంది స్పెషలిస్టులు పెడితే వైద్యుల పోస్టుల భర్తీలు ఇప్పటి వరకు జరగలేదని అచ్చెన్నాయుడు గారు అచ్చేశారు. అందుకే అచ్చోసని పెట్టా నేను. కదా వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా. హీరమండలం దగ్గర ఎంత బ్రహ్మాండమైనటువంటి వాటర్ రిజర్వాయర్ స్కీమ్ తీసుకొచ్చారు. అది ఒకటి. ఇంకొకటి చెప్తారు, అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ స్మృతి వనం అని చెప్పి చంద్రబాబు గారు అడావుడి చేసి మారుమూల గ్రామంలో ఏదో పెట్టబోతే దాన్ని అది అవ్వలేదు, పెట్టలేదు, అది చేయలేదు. అలాంటిది మీరు ఒక్కసారి కనకదుర్గమ్మ వారదని అంటారు. కృష్ణానది మీద వంతెన గుంటూరు వైపు నుంచి వస్తుంటే అద్భుతమైన రీతిలో అంబేద్కర్ విగ్రహం కనపడతా ఉంటే అది ఆంధ్రప్రదేశ్ కే ఒక మొకటాయమానంగా విజయవాడని ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్ గా డెవలప్ చేసే విధంగా మొత్తం ఆ పీడబ్ల్యూ గ్రౌండ్స్ అనేవాళ్ళం మా చిన్నప్పుడు. స్వరాజ్ మైదానం పేరు అనమాట. దాంట్లో అద్భుతమైన రీతిలో కట్టడం కట్టారు. అది జగన్ గారి సమర్థత అంటే. అట్లాంటిది ఒక్కటి చేశారంటే చంద్రబాబు నాయుడు గారు తన 5 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రంలో. అలాగే ఐటీ హబ్ గా విశాఖపట్నాన్ని ఎట్లా డెవలప్ చేస్తుంది కనపట్టలేదా? మూలపేట పోర్ట్ ఎట్లా డెవలప్ అవుతోంది, మచిలీపట్నం పోర్ట్ ఎట్లా డెవలప్ అవుతోంది, ఇవన్నీ వదిలేసి అసలు ఏం జరగలేదని ఒక పచ్చి అబద్ధాలు రాయటం ద్వారా వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నారనేది నా అభిప్రాయం.